నా పేరు శిరీష. భారతీ సిమెంట్లో మా ఆయన జాబ్ చేస్తాడు. మా ఆయనకు వచ్చేది 15,000 వస్తుంది. మాది 7 ఎకరాల పొలం పోయింది. 7 ఎకరాల పొలం పోకుండా మాకు ఉండే కనుక మేము కుటుంబం మొత్తం హ్యాపీగా బతికే వాళ్ళం. మాకు సరిపోతానింది చేసుకోవడం, హ్యాపీగా ఉండడం. ఇది 15,000 శాలరీకి మాకేం సరిపోవడం లేదు. పిల్లలకు ఫీజులు ఏమి, మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ ఒకటి, మళ్ళీ ఫ్రీ చదువులు లేవు. అన్ని పోయినా కనుక మాకు సరైన సదుపాయాలు లేవు. జీతాలు పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు. ఏదైనా మాట్లాడితే సస్పెన్స్ అంటారు. గట్టిగా మాట్లాడిన వాళ్ళని అందరినీ. మాకు ఏదన్నా లేడీస్ కనుక భూమి ఉంది కాబట్టి మాకు ఏదో ఒకటి జీవనోపాధి అంటే కల్పించాలని మేము కోరుతాం. గట్టిగా మా డిమాండ్ చేస్తాం. పర్మనెంట్ చేయాలి, జీతాలు అయితే ఖచ్చితంగా పెంచాలి. భవిష్యత్తు ఏం కావాలి సార్? జాబ్ ఖచ్చితంగా కావాలి సార్. సిమెంట్లోనే ఇక్కడ చేస్తున్నాం. జాబ్ ఇస్తామన్నారు, జాబ్ ఇవ్వలేదు సార్. మాకు ఇస్తామని చెప్పలేమ్మా, మీరు దృష్టికి తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడి పరిష్కారం. మాకు చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు సార్. మాకు ఏదో ఒకటి ఖచ్చితంగా పరిష్కారం నేను ప్రజెంట్ నాది 8 ఎకరాల పొలం అయింది ఇక్కడ భారతీ సిమెంట్లో. నేను 10 సంవత్సరాల నుంచి ఒక కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాను. పనిచేసినప్పటికీ ఒక 7 సంవత్సరాల నుంచి వాళ్ళతో చర్చలకు, సమస్యలకు పోతూనే ఉన్నాము. మాది పరిస్థితి ఇది బాగాలేదు. మా సాలరీలు తక్కువ ఉన్నాయి, జీతాలు తక్కువ ఉన్నాయి. మా భూమి పోయింది, పర్మనెంట్ చేయమని ఇట్లా అడిగినప్పుడల్లా రోజు ఏదో కహానీలు చెప్పి మా గంట చెప్పి రేపు రకం మొన్న రకం చెప్పడమే జరిగింది తప్ప ఇప్పటివరకు చేయలేదు. చేయకపోవడంతో మేము రోజు పోయి అడుగుతున్నామని చెప్పి మా మీద కోపంగా మాట్లాడి మమ్మల్ని సస్పెండ్ చేయడము, నోటీసులు ఇవ్వడము, సోకాజ్ నోటీసులు ఇవన్నీ చేయడం జరుగుతుంది. జరిగినప్పటికీ యాక్చువల్లీ ఏమైందంటే మాకు భూమి అయినప్పటికీ మా భూమి డబ్బులు వీళ్ళ దగ్గర పెట్టుకొని మాకు పర్మనెంట్ చేయమని అడిగితే భూమి డబ్బులు ఇవ్వడం లేదు, పర్మనెంట్ ఇవ్వడం లేదు. అలా చేయడం జరుగుతుంది. జరిగినప్పటికీ ఏమైందంటే మేము మా సమస్యల గురించి రోజు పోరాడుతున్నాం. పోరాడినా కూడా మాకు ఎవరు న్యాయం చేయలేకపోతున్నారు. న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాము. అలాగే గత 3 ఏళ్ల కిందట ఏమైందంటే ఒక 8 ఏళ్ల కిందట నరసింహాటయ్య సహకారంతో నేను ఇక్కడికి ఆందోళన చేయడం జరిగింది. చేసినప్పటికీ అయ్యే సహకారంతో ఒక 2 సార్లు మాకు 3,000 ఇంక్రిమెంట్ పడినప్పటికీ ఇప్పటికీ నాకు ఒక 20,000 సాలరీ జరగడం జరిగింది. ఇప్పుడు 20,000 సాలరీ వస్తుంది. ఒక బీటెక్ స్టూడెంట్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఇట్లా పనిచేస్తానంటే 8 ఎకరాల పొలం అయింది, 10 సంవత్సరాలకి ఇస్తాము. ఇంతకుముందు పాలసీ ప్రకారం ఒక 2-3 ఏళ్లకు పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటికి ఎవరు చేయలేదని చెప్పి రోజు అడుగుతున్నామని నోటీసులు ఇస్తాను. గ్రామము మాది 6 ఎకరాల ల్యాండ్ భారతీ కర్మాగారానికి ఇచ్చాం సార్. ఆ రోజు మా తల్లిదండ్రులు మా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు భూమి ఇవ్వడం జరిగింది సార్. కానీ మాకు ఎటువంటి ఉద్యోగం ఇవ్వలేదు సార్. 2014లో ధర్నా చేస్తే లక్ష్మారెడ్డి చొరవతో 36 ఉద్యోగాలు కల్పించారు సార్. ఎప్పుడు 2017లో ఆ 36 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది సార్. బీఆర్ అనే కాంట్రాక్ట్లో 36 జాబ్లు కల్పించారు సార్. దాని తర్వాత 2 సంవత్సరాలు చేసిన తర్వాత 2018లో మళ్ళీ ధర్నా చేశాం సార్. ఎందుకంటే బీఆర్ అనేది ఈ రోజున డ్యూటీకి వెళ్తే మస్టర్ సార్, సెలవు పెడితే జీతం కట్ అయిపోతుంది. ఇది మాకు వద్దు, మాకు సపరేట్గా వైష్ణవ్ అసోసియేట్లో కావాలంటే 2018లో ధర్నా చేస్తే ఆ రోజు సుత్తా నరసింహారెడ్డి గారి చొరవతో 2018లో వైష్ణవి అసోసియేట్లో 36 మందికి జాబ్లు కల్పించడం జరిగింది సార్. కానీ ఆ రోజు డిగ్రీ ఐటీఐ చదివిన వాళ్ళకు, అంటే డిగ్రీ చదివిన 3 సంవత్సరాల వాళ్ళకు 3 ఏళ్లకు పర్మనెంట్ చేస్తాము, ఐటీఐ చేసిన వాళ్ళకు 5 ఏళ్ళకు పర్మనెంట్ చేస్తామన్నారు. కానీ ఈ రోజుకి మా 10 సంవత్సరాలు అయింది సార్. కానీ నాకు ఎటువంటి పర్మనెంట్ లేదు. అది అడిగితే సస్పెండ్ లెటర్ ఇవ్వడం చాలా సతాయించారు సార్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సార్ మా చైతన్య సార్ ఎమ్మెల్యే చొరవతో 3,500 3,000 జీతాలు వేయడం జరిగింది సార్. ఈ 2 ఇయర్స్ బ్యాక్ సార్ మా జీతాలు 13,000 12,000 ఉండేది. ఈరోజు మా ఎమ్మెల్యే చొరవతో ఆ 3,500 3,500 వేయడం జరిగింది సార్. ఇప్పుడు నా జీతం 20,000 సార్. మా రైతులుగా ఉన్నప్పుడు మేము 3 పూట్ల బాగా తింటాం సార్. నా 20,000 జీతంతో నా ఫ్యామిలీని పోషించాలంటే నా వల్ల కావట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఈ డస్ట్ వల్ల స్కిన్ అలర్జీ చేస్తున్నాయి సార్ చేతులకు. స్కిన్ అలర్జీ వల్ల ఇక్కడ ట్రీట్మెంట్ లేదు సార్. హాస్పిటల్ ఉంది ఇక్కడే, కానీ దాంట్లో ట్రీట్మెంట్ లేదు సార్. బయటికి వెళ్ళి చేయించుకోవాల్సిందే, బయట చేయించుకోవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. మా డిమాండ్ ఏంటంటే సార్, మాకు సరైన వేతనాలు ఇవ్వాలి, మాకు పర్మనెంట్ చేయాలి. మేము భూములు ఇచ్చాం సార్, భూములు ఇచ్చిన రైతులం కాబట్టి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు జాబ్ ఇస్తామన్నారు కాబట్టి మేము మాట నిలబెట్టుకోవాలి, మాకు పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి, ఈ రోజుకి తగిన వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్ మీ మీడియా ద్వారా. మా అమ్మగారు అమ్మగారి గుడి ఒల్లేరమ్మ గుడి వచ్చిపోయే వాళ్ళందరికీ మంచినీళ్ళ వసతి కల్పిస్తూ ఉండేదాన్ని వృద్ధాశ్రమాలన్నీ తీసేసుకొని భారతీయ సిమెంట్ యాజమాన్యాలు వీళ్ళంతా దాన్ని పక్కన కట్టించేస్తామని చెప్పేసి ఇవన్నీ మళ్ళీ వేరే సార్ వెళ్ళి చేసి కట్టిస్తాము.
అన్నిటికీ అన్ని ఒకటికి కట్టించి ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసి ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్లో తీసి ఆ రోజు బ్రహ్మంగారి గుడి కట్టిస్తాము, పోలేరమ్మ గుడికి కట్టిస్తాము, వృద్ధాశ్రమం కట్టించి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చి నలుగురికి ఇల్లు కూడా కట్టించిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అవన్నీ తొలగియడం జరిగింది. ఇక్కడ ఇచ్చినాక వివిధ రకాల సమస్యలు 2500 డ్యూటీ ఇచ్చారు సార్. 2500 రూపాయలు డబ్బులు 2006 నుంచి ఇస్తే 2500 కానింటే 6670 రూపాయలు 2010 వరకు చేసి తర్వాత ఏదో కారణం చేత ఒత్తిడి చేసి ఏదో ఒక విధంగా పనికిమాల వస్తువులు ఇచ్చి ఈ పోయినాయి అని చెప్పేసి మా మీద ఒక వరస్ట్గా డిమాండ్ చేసి ఉండే పదవులు తీపిచ్చేసి వేరే వాళ్ళకి బదిలీలు చేసి మా పర్మనెంట్ వేదనలో మాకు చెప్పినట్టు చేస్తే చాలయ్యా. మాకు బ్రహ్మంగారి గుడి కట్టియాలా, పోలేరమ్మ గుడి కట్టియాలా, వృద్ధాశ్రమం అని చెప్పారు. మాకు చెప్పిన ఉద్యోగాలు నలుగురికి ఇల్లు ఇస్తామని చెప్పారు. కాకపోతే ఇల్లు ఇచ్చారు, అది ఊరికి 3 నెలలు 4 నెలలు అని వేద రూపంలో మళ్ళీ దాన్ని తరలించడం జరుగుతుంది సార్. ఎమ్మెల్యే గారితో మాట్లాడి పరిష్కారం చేస్తాం. మామ మీరు సైడ్ రండి, మాకు కొంచెం ఎన్నికిరమ్మా, పాప తీసుకున్నాం, ఎన్నికిరమ్మా, పాప అడ్డం వస్తుంది. పట్టుకోబి గమన పట్టుకోమన్నా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ విషయాలు ఏదైనా ఉంటే ఏ విధంగా పరిష్కారం చేయాలి.